ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భాగవతం చతుర్థ స్కందం. పృథు చక్రవర్తి జ్ఞాన వైరాగ్యవంతుండై ముక్తి నొందుట. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. విను మహాత్మ ముఖ్యుండన నొప్పు వైన్యుండేకాగ్ర చిత్తుండగుచు ఆత్మనిష్ఠుడైన ఎట్టి తను నవాప్త కామునింగాంగ బుద్ధిలోనం దలంచె భూవరుండు. మహాత్మా విదురా విను. ప్రసిద్ధుడైన ఆ పృథువు చెదరని మనస్సుతో పరమాత్మ పట్ల నిష్ట కలవాడైన తనను సంపాదించిన సర్వమైన కాంక్షలు గలవాన్నిగా సంభావించాడు. వైన్యుడు వేణుని కుమారుడు పృథువు. నిష్ఠ అంటే నియతమైన స్థితి, ఒకదానికి కట్టుబడి ఉండటం. అవాప్త కాముడు అంటే కోరికలు తీరినవాడు. ఇది వేదాంత విషయంలో ఒక పరిభాష వంటిది. ఏది పొందిన తరువాత పొందవలసింది మరొకటి ఉండదో అది పొందినవాడు అని భావం. అది పరమాత్మ జ్ఞానం. ఏకాగ్ర చిత్తుడు, ఒకదాని యందే లగ్నమైన చిత్తము కలవాడు. ఇది సాధనతో మాత్రమే కలుగుతుంది. ప్రకృతంలో ఏక శబ్దానికి పరమాత్మ అనే అర్థం తీసుకోవాలి. పరమాత్మలో నిలిచిన చిత్తము కలవాడని అర్థం. ముఖ్యుడు అంటే దేహంలో ముఖానికున్న స్థానం వంటి స్థితి కలవాడని అర్థం. తర్వాత వివరిస్తున్న అతని ప్రవృత్తిని బట్టి ఈ పదం సాభిప్రాయంగా ప్రయోగించినట్లు తెలుస్తుంది. తర్వాత కర్మంబులను యథాకాల దేశోచిత బలవిత్తములు గాంగం పరంగు ధర్మములను బ్రహ్మార్పణ బుద్ధిని చేసి కర్మాసక్తుండగుచు సమాహితుండు. ప్రకృతి కంటెను దన్ను పరమైన ఆత్మను కర్మ సంచయ సాక్షిగాంగ బుద్ధి నర్తిందలంచుచు నాచరించుచు నట్ల మెరసి సామ్రాజ్య లక్ష్మీ సమేత మందిరోద్యానవన భూములందు రాజ్య గరిమ వర్తింపంగ నహంకార రహితుండగుచు తన చిత్తమున ఇంద్రియార్థములను దగులుకయ నుండే సన్మహోదారుండగుచు. దేశానికి కాలానికి తగిన విధంగా బలాన్ని ధనాన్ని ఉపయోగిస్తూ యజ్ఞాలను ఇతర ధర్మాలను ఫలాన్ని బ్రహ్మానికి సమర్పించే బుద్ధితో కర్మలయందు శ్రద్ధ కలవాడై చేస్తూ ఉన్నాడు. ప్రకృతి కంటే ఆవలిదైన పరమాత్మనుగా తనను కర్మల సమూహాలకు సాక్షిగా బుద్ధిలో
ప్రయత్నంతో భావిస్తూ కర్మలను ఆచరిస్తున్నాడు. అదేవిధంగా సామ్రాజ్య సంపదలైన దివాణాలలో, ఉద్యానవనాలలో, అరణ్య భూములలో రాజ్య మహిమ మెలుగుతూ ఉండగా అహంకారాన్ని వదిలిపెట్టి మనస్సులో ఇంద్రియాల విషయాలైన శబ్దాదుల్లో తగులం పెట్టుకోకుండా మిక్కిలి గొప్ప ఉదార బుద్ధి కలిగి ఉన్నాడు. కర్మాసక్తుడు. నిజానికి కర్మలలో ఆసక్తి గుణం కాదు, కానీ బ్రహ్మార్పణ బుద్ధితో చేయటం వల్ల అది గుణం అవుతుంది. ఇది శ్రద్ధను తెలియజేస్తుంది. ప్రకృతి అంటే అవ్యక్త పరతత్వం నుండి వ్యక్తంగా రూపొందించిన నామరూపాత్మకమైన విశ్వం. దానికి పరమైనది పరమాత్మ. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమనే జ్ఞానంతో ప్రవర్తించేవాడు పృథు చక్రవర్తి అని తాత్పర్యం. పరమాత్మ సాక్షి మాత్రంగా ఉంటాడు. సాక్షాత్తుగా చూచువాన్ని సాక్షి అంటారు. సాక్షి అయిన ఫలం మొదలైన వాని సంబంధం లేకుండా కేవలుడుగా ఉండే తత్వాన్ని పరమాత్మ అంటారు. ఆ విధంగా పరమాత్మను సంభావించటమే జ్ఞానం. అహంకారరహితుండు పరమాత్మ కంటే వేరుగా దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైన వానితో అదే నేను అనే భావన కలిగి ఉండటం అహంకారం. అది అజ్ఞానం. దాని వలన పరమాత్మను సాధకుడు పొందడు. కనుక పృథువు అహంకారరహితుడైనాడు. ఉదారుడు అంటే ఇతరుల విషయంలో అర్థమైన చిత్తంతో వ్యవహరించేవాడు. ఆ లక్షణం మంచిగా గొప్పగా ఉన్నవాడు పృథువు. ఇది కూడా తాత్వికంగా పరమాత్మను అన్నింటిలో అందరిలో దర్శించే మహా విషయం. ఇంద్రియార్థాలు చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు అనేవి ఇంద్రియాలు. అవి గ్రహించే శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేవి విషయాలు. ఇంద్రియాలను బంధిస్తాయి, కట్టిపడవేస్తాయి. కనుక వీనికి విషయాలు అనే వ్యవహారం కలిగింది. ఇట్లా ఆధ్యాత్మ యోగ నిష్ఠుండై కర్మంబుల నాచరించుచు నర్సియను భార్యయందు విజితాశ్వుండు, ధూమ్రకేశుండు, హ్యరియస్సుండు, ద్రవిణుండు, రుకుండున్నను ఆత్మ సములైన పుత్రుల నేవురంగనియే. అంతా ఈ విధంగా ఆ పృథు చక్రవర్తి ఆధ్యాత్మమనే యోగంలో నిష్ట కలవాడై కర్మలను శ్రద్ధతో చేస్తూ అర్చి అనే భార్యయందు విజితాశ్వుడు, ధూమ్రకేశుడు, హరియశ్వుడు, ద్రవిణుడు, వృకుడు అనే కుమారులను 5 పొందాడు. తర్వాత ఆధ్యాత్మ యోగ నిష్ఠుండు. ఆత్మ అంటే ఇక్కడ దేహం, ఆధ్యాత్మ అంటే దేహమునందున్న అని అర్థం. యోగం అంటే కర్మములందు కౌశలం, నేర్పు.
నిష్ఠ అంటే ఎన్ని విఘ్నాలు కలిగినా చెదరకుండటం కనుక ఆత్మవిద్యలో గట్టి పట్టు సాధించినవాడు అని ఈ పదానికి తాత్పర్యం. ఆత్మవిద్య కర్మల కంటే పై స్థాయికి చెందినది అయినా కర్మ ఆత్మవిద్యకు అత్యవసరమైన చిత్తశుద్ధిని కలిగిస్తుంది. చిత్తశుద్ధి లేని ఆత్మవిద్య ఫలాన్నివ్వదు. చిత్తశుద్ధి నిరంతరంగా ఉండాలి కనుక కర్మలను నిరంతరంగా చేస్తూ ఉండవలసిందే. జన వినుత భూమి వలనను ధనముల మర్యాదం గొనుచు దాన నిమిత్తం బునం గ్రమ్మరం దానిచ్చుచు దిననాయకుంబోలి వసుమతీపతి యొప్పెన్. విదురా, ఆ మహారాజు రాజనీతిని అనుసరించి భూమి అందలి ప్రజల నుండి కప్పం రూపంలో ధనాలు గ్రహించి మళ్ళీ దానమనే నెపముతో వారికే ఇస్తూ సూర్యుని వలె ప్రకాశించాడు. పృథువుకు సూర్యునితో పోలికను కవి ఇక్కడ చెప్పాడు. రాజు పన్నుల పేరుతో ప్రజల నుండి గ్రహించే ధనాన్ని వారి సంక్షేమానికి వెచ్చిస్తాడు. సూర్యుడు సముద్రం మొదలైన మహాజలాశయాల నుండి నీటిని తీసుకొని మేఘాలుగా రూపొందించి మళ్ళీ పంటల కోసం వర్ష రూపంతో ఇచ్చివేస్తూ ఉంటాడు. ఈ పోలిక వల్ల ఋతు చక్రవర్తి తన సుఖం కోసం, తన వారి సుఖం కోసం కాక ప్రజల సుఖం కోసమే పన్నులను గ్రహిస్తున్నాడు. తన కోసం ఏమీ మిగుల్చుకోలేదు అనే అర్థం ధ్వని రూపంలో తెలియవస్తున్నది. అతడు మరియు అగ్ని చందంబునం తేజో దుర్దర్శుండును మహేంద్రుని పగిది దుర్జయుండును ధరణి కరణి సతత క్షమ యుక్తుండును స్వర్గంబును బోలే అభీష్టదుండును పర్జన్యుని బాతింగామిత ప్రవర్షనుండును సముద్రు రీతి గాంభీర్య యుక్తుండును మేరు పోలికి సత్వవంతుండును ధర్మరాజు కైవడి నను శాసకుండును మహేంద్రుని విదంబున నైశ్వర్య వంతుండును కుబేరుని మాడికి ధనవంతుండును వర్ణుని సరణి గుప్తార్థుండును సర్వాత్మకుండగు వాయువు చెలువున బలౌజస్తేజో యుక్తుండును రుద్రుని పగిది నసహ్య తేజుండును గంధర్వుని యనువున సౌందర్యవంతుండును మృగరాజు నోజ నదిక శౌర్యోపేతుండును మనువు ననువున వాత్సల్య యుక్తుండును అజుని చందంబునం ప్రభుత్వ సమేతుండును బృహస్పతి గరిమ బ్రహ్మవాదియు సర్వేశ్వరుని జాడ జితేంద్రియుండునై విశ్వక్షేణాను వర్తనులైన వేగురు
విప్రజనంబులందు భక్తి కలిగి లజ్జా వినయశీలంబులందును పరోపకారంబునందును నిరుపముండై ఈ విధంబున సర్వలోక పాలక హృదగ్విద గుణంబులనన్నింటినీ దానొక్కరుండు ధరించి ఆ పృథు చక్రవర్తి అగ్నిదేవుని విధాన అనచరాని తేజస్సు కలవాడు, దేవేంద్రునిలాగా గెలువరానివాడు, భూదేవి వలె అన్ని కాలాలలో సహనం కలవాడు, స్వర్గంలాగా కోరిన వాటిని అన్నింటినీ ఇచ్చేవాడు, వర్ష దేవత వలె కోరికలను కురిపించేవాడు, సముద్రుని వలె లోతెరుగరాని లక్షణము కలవాడు, సువర్ణ పర్వతం వలె గొప్ప దేహబలం కలవాడు, యమధర్మరాజు వలె ప్రజలను శిక్షించేవాడు, స్వర్గలోకపు ప్రభువు వలె మహాప్రభు తనంతో అలరారేవాడు, కుబేరుని వలె గొప్ప ధన సంపద బలం కలవాడు, వర్ణ దేవుని వలె గుట్టుగా దాచుకున్న సంపదలు కలవాడు, వాయుదేవుని వలె అంతటా సంచార శక్తి కలవాడై బలం దేహకాంతి పరాక్రమం మిన్నగా కలవాడు, రుద్రుని వలె సహించ శక్యము కాని వేడిమి కలవాడు, మన్మధుని వలె గొప్ప సౌందర్యము కలవాడు, సింహం వలె మిక్కుటమైన విక్రమంతో కూడినవాడు, మనువు వలె ప్రజలందరి యందు కన్నబిడ్డ ఎందలి ప్రేమ కలవాడు, బ్రహ్మ వలె రజోగుణాలతో కూడినవాడు, బృహస్పతి వలె వేద విద్యలో ఆరితేరినవాడు, పరమేశ్వరుని వలె ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్నవాడు, ఇటువంటి వాడై విష్ణువునందే మనస్సు ఉంచి ప్రవర్తించే గురువులందు విద్యా సంపద గల బ్రాహ్మణులందు భక్తి కలిగి పాడు పనుల ఎడ సిగ్గుతో వినయంతో మంచి స్వభావంతో మెలగటంలో ఇతరులకు ఉపకారం చేయటంలో సాటి లేనివాడై ఈ విధంగా లోకపాలుర వేరు వేరు గుణాలన్నింటినీ తానొక్కడే తాల్చి ఉన్నాడు. ఈ వచనంలో చెప్పిన దాన్ని బట్టి లోకపాలురలో ఉన్న ఒక్కొక్క గుణం ఇతనిలో కలిసి ఉండటం వలన లోకపాలురందరికంటే మహిమ కలవాడని చెప్పినట్లయింది. రాజు అష్టాదిగ్రాజుల అంశ కలవాడు. అనగాత్మక లోకత్రయమున సజ్జన కర్ణరంధ్రముల వినంబడు నా వినుత యశో మహనీయుండు జన వినుతుండైన రామచంద్రుని మాడికిన్ పుణ్యాత్ముడా, ఆ గొప్ప కీర్తితో మహానుభావుడై ఆ పృథు చక్రవర్తి సకల జనులు కొనియాడే శ్రీరామచంద్రుని వలె మంచితనం గల జనుల చెవులకు వినవస్తూ ఉండేవాడు. సరస వచోర్త సత్పురుష సంగ సమంచిత గీయమాన సుస్థిర వరకీర్తి పూరము
సుధీజన కర్ణములందు నింసి తా నిరుపమ సౌమ్య భాషణ మనీషల చేతం ప్రజానురక్తుండై ధరణిని రాజనామమునం దాందగు రెండవ చంద్రుండోయనన్ సరసాలైన మాటల అర్థాలు గల మంచివారి సముదాయాలు ఒప్పైన విధంగా ఆయన కీర్తిని గానం చేస్తున్నారు. ఆ కీర్తి సర్వకాలాలలో మార్పులు లేకుండా గొప్పగా ప్రవాహ రూపంలో బుద్ధిమంతుల చెవులలో చొచ్చుకొని పోతూ ఉంది. అతని పలుకులలో, భావనలలో మంచితనమే గోచరిస్తూ ఉంటుంది. ఆ విధంగా ప్రజలందరి యందు అనురాగం కలవాడై అతడు మరొక చంద్రునిలా ప్రకాశిస్తున్నాడు. స్వస్తి.